బీజేపీ పార్టీలు కార్మికులను ఓటు అడిగే హక్కు లేదని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ వచ్చే నాటికి సింగరేణిలో 62,000 ఉన్న ఉద్యోగాలు నేడు 39,000కు తగ్గాయని చెప్పారు. కార్మికుడి బిడ్డ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సింగరేణి కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. స్వామి గారు ఏం చేస్తున్నారు ఈ ప్రాంతానికి నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. వారు పాపం 4 సార్లు ప్రజలు గెలిపించినారు, నన్ను ఒకసారి గెలిపించినారు. అంటే మేము ప్రజల సేవ చేస్తుంటేనే మాకు గెలిపించడం జరిగింది. వారు ఒక్క కుటుంబంలోనే 3 టికెట్లు తీసుకున్నారు. యాక్చువల్లీ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ నా వ్యతిరేకంగా చేసిండా కేసీఆర్ వ్యతిరేకంగా చేసిండా అర్థం కాలేదు నాకు. ఆయన 6 టికెట్లు కేసీఆర్ తీసుకున్నాడు. కొడుకుకొకటి, అల్లునికొకటి, బిడ్డకొకటి, ఆయనకొకటి, అల్లుడికి ఒకటి, తోడల్లుడికి ఒకటి, సంతోష్కి రాజ్యసభ సీటు, వినోద్ కుమార్కి ఓడిపోయినాక కూడా ఆయన డిప్యూటీ ప్లాన్. అంటే ఈ క్వశ్చన్ ఏదైతే ఆయన లేవనెత్తినారో ఫ్రస్ట్రేషన్తో కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడబోయి నా మీద మాట్లాడినట్టు కనబడుతుంది. 3 టికెట్లు అని అన్నాడు అని ఒక్క విషయం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. చెన్నూరులో 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి గెలవలేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకం ఉండే, వివేక్ గారికి టికెట్ ఇస్తే గెలుస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గెలిపించుకోవాలని ప్రజల దగ్గర పోయినాం. ఓడిపోయి నామినేటెడ్ పోస్ట్ కవిత ఇంకా వినోద్ కుమారు సంతోష్ తీసుకున్నట్టు కాదు. మేము ప్రజల దగ్గర వెళ్ళినాము. ప్రజలు కూడా గుర్తించి మా సేవలు గుర్తించి మా కాంట్రిబ్యూషన్ గుర్తించి మమ్మల్ని గెలిపించడం జరిగింది. వినోద్ గారు కూడా బెల్లంపల్లిలో 15 సంవత్సరాల తర్వాత అక్కడ కూడా కాంగ్రెస్ ఎప్పుడు గెలవలేదు. కానీ కాంగ్రెస్ గెలిచిందంటే కేవలం వారి కాంట్రిబ్యూషన్. ఇంతకుముందు చెన్నూరు నియోజకవర్గంలో వారు ఏదైతే ఎంపీగా ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా ఉండి ఇన్ని వాగులు అక్కడ కట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల సేవ గురించి. నేను ఇదే వారికి కోరుతున్నాను. మీరు ఎలిగేషన్ నా మీద తుపాకీ పెట్టి కలిసే ముందు నీ పైన విమర్శించుకోవాలని చెప్పి ఈశ్వర్ గారిని కోరుతున్నాను. కేవలము ప్రజలు ఈమె వంశీకి కూడా టికెట్ ఉట్టినే రాలేదు. కాంగ్రెస్ పార్టీ 10 సర్వేలు చేసుకున్నారు ఎవరు గెలిస్తే బాగుంటుందని. 10 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో. ఈసారి వంశీకి టికెట్ ఇస్తే గెలుస్తుందని చెప్పి వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది. నువ్వు యాక్చువల్లీ సామాజిక జస్టిస్ చేయాలని చెప్పి ఆయన చెప్పినాడు. ఆగా వెంకటస్వామి గారు ఏం చేస్తున్నారు ఈ ప్రాంతానికి నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. వారు పాపం 4 సార్లు ప్రజలు గెలిపించినారు, నన్ను ఒకసారి గెలిపించినారు. అంటే మేము ప్రజల సేవ చేస్తుంటేనే మాకు గెలిపించడం జరిగింది. వారు ఒక్క కుటుంబంలోనే